నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. ఏకలవ్యుని జయంతోత్సవాలు. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరం గ్రామంలో ఆదివారం ఎరుకుల జాతి మూలపురుషుడైనటువంటి ఏకలవ్యుడి జయంతి సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎరుకుల సంఘం ప్రెసిడెంట్ గాడ పట్టాభి రామయ్య, వైస్ ప్రెసిడెంట్ సింగం శ్రీను, గాడ వెంకటరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సమస్యల గురించి చర్చించారు. అన్ని కులాలకు సామాజిక భవనాలు ఉన్నప్పటికీ ఎరుకుల కులానికి ఎక్కడ సామాజిక భవనాలు లేవని, కుల సమావేశాలు చెట్లు కింద నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఎరుకుల కులాలకు సామాజిక భవనాలు మంజూరు చేయాలని కోరారు. మనం ఎక్కడున్నా మన పూర్వకాలంలో మన అమ్మ మామలో ఏం చేసేవారు? ఎరుకలు మన ప్రభుత్వాన్ని మేము కోరేది ఒకటే, ఈ ఉమ్మడి కోనసీమ జిల్లా అంబేద్కర్ జిల్లా నుంచి మరి మేము కోరేదల్లా ఎరుకల జాతి వాళ్ళు ఒకటే కోరుతున్నాం. ఏకలవ్య గిరిజన భవన్ ఒకటి, మరి ఎస్టీ సోదరులకి ఉద్యోగ సదుపాయం కూడా కావాలని కోరుతున్నామండి. ఎంతోమంది పిల్లలు ఇవాళ నిరుద్యోగులుగా డిగ్రీలు చదివి మరి బీటెక్లు చేసి చాలామంది ఖాళీగా ఉన్నారు. మరి ప్రభుత్వాలు మమ్మల్ని అందరినీ గుర్తించి ఎరుకల జాతిని గుర్తించి ఏమన్నా పోస్టులు గవర్నమెంట్ ద్వారా ఉంటే మా పిల్లలకి బదుదేరు ఆధారు కలుపుతుందని మేము మరీ ప్రభుత్వాన్ని కోరుతున్నామండి. మరి మీడియా వారి ద్వారాగా ప్రభుత్వానికి తెలియజేస్తారని మరీ కోరిక పాటిస్తున్నామండి. అలాగే ఎక్కడ కూడా మరి ఒక నెంబర్స్ కానీ, ఒక పంచాయతీ ప్రెసిడెంట్ కానీ, ఒక వార్డు నెంబర్ కానీ కూడా ఎస్టీ వాళ్ళకి ఎక్కడ ఇవ్వట్లేదండి. ఎందుకంటే అతి తక్కువ జనం మేము. ఆ తక్కువ మీద గవర్నమెంట్ వారు ప్రభుత్వం వారు మమ్మల్ని గుర్తించి మాకు కూడా మంచిగా ఒక ఏదైనా అధికారపూర్వంగా మా ఎస్టీ జాతికి మరి తెలియపరుస్తారని, మరి అవి ఏదైనా మరి కావాల్సినటువంటి సభ్యాలు మా ఎరుకల జాతి చెల్లించారని మరి కోరి బాధిస్తున్నాం. అయ్యా మరి ఈరోజు ఏకలవ్యుడి బొమ్మకి మాకు ఎక్కడైనా మరి మన